రక్షణనిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 17:1. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. తమ యజమానుడు పరలోక పరిశుద్ధులతో ముచ్చటిస్తూ ఆనందంగా ఉండడం చూసి సాక్షులుగా ఉండులాగున ప్రభువారు తన శిష్యులను ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకొని వెళ్లారు. పరలోకానికి అతి సన్నిహితంగా అత్యున్నత పరిశుద్ధత ఆవరించిన ప్రదేశంగా అది కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారి ముఖము సూర్యుని వలె ప్రకాశించడం వల్ల ఆ వాతావరణమంతా కూడా ఆయన పరిశుద్ధతతో నింపబడినట్లు అయిపోయింది. ఒక మానవ మాత్రుడు భరించలేని విధంగా గంభీర స్వరము మహిమతో నిండిన మేఘము వలె వారిని ఆవరించింది. కాబట్టి శిష్యులు బోర్లాపడి మిక్కిలి భయపడ్డారు. ఈ రోజుల్లో దేవునితో ముఖాముఖి అనుభవము చాలా అరుదుగా మారిపోయింది. అయితే బైబిల్ గ్రంథం అంతా కూడా దేవునితో ముఖాముఖిగా సంబంధించిన సంఘటనలే కనబడతాయి. ఒకానొకప్పుడు పిరికివాడుగా ఉద్రేకపరుడుగా చెప్పబడినటువంటి పేతురు గారు పెంతుకోస్తు అనుభవము తరువాత పరిశుద్ధాత్మతో నింపబడినవాడై పరిశుద్ధ గంభీరత్వాన్ని సాటిలేని వాగ్దాటి కలిగినవాడుగా ఉన్నాడు. యాకోబు గారు ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడి క్రొత్త పేరుతో నూతనమైనటువంటి వ్యక్తిగా బయటకు వచ్చాడు కదా. పెనుయేలు దగ్గర అతని వంకర స్వభావము నూతనపరచబడింది. లోతులేని సిగ్గుకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నా కూడా దేవుని కొరకు లోతైన వాంఛలతో భారభరిత హృదయాలున్న కొందరు ఉన్నారు. దేవుణ్ణి దర్శించిన కాలము తరువాత ఆత్మీయ ఆకలితో కూడినటువంటి దేవుని వాంఛలు రావడం మనం గమనించాము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవెరుగని గూఢమైన సంగతులను చూపించెదను అన్న దేవుని వాగ్దానాలు ఏ కాలానికైనా వర్తిస్తాయి. అన్నిటినీ ప్రక్కన పెట్టి ఆత్మీయ శుద్ధీకరణ, నూతనపరచబడడం, తిరిగి నింపబడడం కొరకు దేవుణ్ణి సమీపించే సమయాలు మనకు అవసరం. దేవుని చేత ముట్టడించబడిన వారు ఇలాంటి సమయాల కొరకే ఆశిస్తారు. నులివెచ్చని స్థితిలో ఉండేవారికి దేవునితో సన్నిహితానుభవం ఎడల ఆసక్తి అనేది ఉండదు. అయినా కూడా దీనులై విరిగి నలిగిన ఆత్మను కలిగి నీతి కొరకైన ఆకలి దప్పులు కలవారి కొరకు ప్రభు ఎప్పుడూ కూడా కనిపెడుతూ ఉన్నారు. ఆయన తప్పక అలాంటి వారి కోరికను తీర్చి వారిని ఉన్నతమైన మెట్టులోకి లేవనెత్తుతాడు. మన మధ్య ఆయన ఆత్మ సంధింపు నిజముగా వచ్చేలాగు పూర్ణ హృదయముతో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు తిరిగే కృపాధన్యత దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.